సాగిని అనుకుంటున్నారా? సాగల డైరెక్టర్ది సాగల, వాళ్ళందరూ బాగానే. గోపికి టప మంచి ప్రాజెక్టులు పడ్డాయి, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం డౌన్ అయ్యాడు, కొంచెం అవుతాడు. మళ్ళీ ఒక సక్సెస్ వస్తే మళ్ళీ అంటే లైమ్ లైట్లో ఉన్నట్టే కదా, అదే స్ట్రీమ్ లైట్లో ఉన్నట్టే. ఒక సక్సెస్ వస్తే మళ్ళీ అన్ని కొట్టుకుపోతాయి మళ్ళీ. దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నాడు, అంటే కొద్దిగా వస్తుంది. మీరైతే బాగా నమ్మకంతో ఉన్నారా మళ్ళీ కొడతాడు, మళ్ళీ వస్తాడని? అదే నేను అన్న కూడా అన్నా, నువ్వు ఎమోషనల్ క్యారెక్టర్స్కి బాగుంటుందిరా, అట్లా కాకుండా ఏదో నేను బ్రహ్మాండం ఇంట్రెస్ట్లు వేస్తాను, హీరోయిన్లతో డ్యూయెట్లు పడతాను, స్టైల్గా ఇది చేస్తాను కాదు, అది కాదు. రఫ్ అండ్ రోడ్ క్యారెక్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని చెయ్యి అని కూడా అన్న క్యాజువల్గా. ఇప్పుడు మీ భావజాలం అలాగే వాళ్ళ నాన్నగారి భావజాలం ఉందా తనలో? ఉందా అసలు? ఉంటుందా అంటే అతను చేసిన సినిమాలో చూస్తే కొంచెం ఎవేగా ఉంటాడు అనిపిస్తుంది. లేదు పాపం, అసలు ఆ వాసనే లేదు, తెలియదు. ఎందుకంటే తనకి బాగా చిన్నతనంలో కమర్షియల్ యాటిట్యూడ్ ఆలోచిస్తాడు. దట్టు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండాలని నేను చెప్పని కోరుకుంటాడు తను. ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వేసినా కూడా దాని ద్వారా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. అందుకని మీరు యజ్ఞం అట్లాంటి సినిమా చేసినా అతనితో చేసిన రెండో సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంటే చేశారుగా, రణం. ఎంటర్టైన్మెంటే బట్ మాస్ అదే. అవును, మాస్ ఇది ఎక్కడికి పోనీలేదు. అదే అంటే మీరు కూడా కొత్త గోపిని చూపించారు. మీరు కూడా మీ యొక్క పాత దాన్ని పక్కన పెట్టి దాటి తీసేట్లు అవును చేశారు. తప్పదు, నలుగురితో నారాయణ. అంటే మీరు కూడా కాన్షియస్ కానీ నేను కూడా మారాలని చెప్పి మారి తీసిన సినిమా అనుకోవచ్చు దాన్ని, రణంని. అంటే రణం క్యారెక్టరైజేషన్ గమ్మత్తైన క్యారెక్టరైజేషన్. అదే ఆ క్యారెక్టరైజేషన్కి ఇష్టపడే చేసింది. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. అవును, హీరో క్యారెక్టర్లో. అవును. ఇప్పుడు పూరి గారి హీరో క్యారెక్టర్లో చాలా కొత్తదనం ఉంటుందండి. అవును, అందరూ నడిచే బాటలో వెళ్ళరు, వాళ్ళు అడ్డం తిరుగుతారు. అది నచ్చుతుంది జనాలకి. తను కూడా చేశాడు గోలీమార్ చేశాడుగా. అవును. అట్లా రణం అప్పుడు టిపికల్గా ఫీల్ అయ్యాను. అక్కడ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే క్యారెక్టర్ దగ్గర నుంచి అలాంటి క్యారెక్టరైజేషన్లో బాగున్నాడు. అవును. ఫస్ట్ టైం మాస్టర్ వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్తా ఉంటే, గోపి కోసం ఒక సబ్జెక్ట్ చేశానండి అని సబ్జెక్ట్ అమరరాజశేఖర్ అది సబ్జెక్ట్ చెప్తా ఉంటే, ఇది రవితేజ కదా కావాలి, గోపి కోసం చెప్తున్నారండి మాస్టర్ అని అంటే, సార్ ఇది గోపి కూడా బాగుంటాడు సార్, నేను చేయిస్తా సార్, నమ్మకంగా చేయిస్తానంటే ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది తను, అంటే రెగ్యులర్గా ఎమోషనల్ ఇవే కాకుండా కొంచెం బయోమీడియాగా కూడా చేయగలడు అన్న ఇది ఉంటుంది అని నేను చెప్పాను. చేశాడు, బాగా చేశాడు. డిఫరెంట్ గోపి చూసాం. అవును, తనలో అంటే ఆ విలక్షణీయత ఉంది. కేవలం ఏదో ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా అన్ని రకాలు చేయగలుగుతాడని నిరూపించుకున్న సినిమా అని చెప్పుకోవాలా. ఎందుకంటే మీరు తీసిన వాటిలో రెండు పూర్తి భిన్నమైనటువంటి పాత్రలు కదా, రెండు కూడా ఒకదానికి కూడా సంబంధం లేని పాత్రలు. సో అట్లా వర్సటాలిటీ అనేది అతను చూపించుకున్నాడు. మూడోది కూడా కొంచెం ఒంటరి అది. అవును, మరింత భిన్నమైంది అంటే కొంచెం కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది. అదే పాయింట్ కొత్తగా అనిపించి తీశారు. అవును, వాడు ఎవరైతే ఉన్నారా అని చెప్పని ఊహ అంతా మొత్తం అంతా కూడా ఊహే కదా. హీరోయిన్ గురించి ఉంది అనేది ఊహ. అవును, అది నచ్చింది నాకు. ఒక్కసారి అక్కడ ఎవరు లేరు, వీడు గాలిలో మాట్లాడుతున్నాడు అనేటప్పటికి అమ్మా బాబోయ్ అప్పుడు ఏమైంది, అదే ఇది బాగుంది, ఇది చాలా కొత్తగా అనిపించింది, దీన్ని బేస్ చేసుకొని చేద్దాం అని చెప్పని అనుకున్న కథ అదే. సో మీరు మీ రవితోటి మళ్ళీ మీ చివరి సినిమా చేసింది మళ్ళీ రవితోనే చేశారు. ఏం పిల్లడో ఆ సినిమా కూడా పర్వాలేదు కదా? పర్వాలేదు, బాగానే ఆడింది కదా? బాగా ఆడలేదు కానీ ఓకే. ఓకే, ఎవరికి ఎలాంటి లాస్ లేదు.
ఆ తర్వాత ఎందుకని మీరు ప్రొడక్షన్ బయట వదిలేశారు ఎందుకని? అంటే వదిలేయటం అంటే వదలటం అంటే నేను మళ్ళీ కొన్నాళ్ళు- సినిమా ఎందుకు తీయలేదు ఇన్ని అదే కొన్నాళ్ళు తీద్దామని సబ్జెక్ట్ కోసం ట్రై చేసాము. అది కాదు ఇది, ఇది కాదు అది అంటా కొన్ని రోజులు గడిచిపోయినాయి. అలా ఒక సబ్జెక్టు బాగుంది, దీన్ని వర్క్ చేద్దాము అనుకున్న లోపు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతా ఉన్న దశలో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయలేమేమో అని చెప్పి అనిపించింది నాకు పర్సనల్గా. ఓకే. దానికి తోడు పర్సనల్ లాసెస్, తమ్ముడు చనిపోవటం, రామారావు గారు చెల్లెలు చనిపోవటం, చెల్లెలు వాడినా? కరోనా టైంలో చెల్లి కూడా చనిపోయింది. ఓహో, ఓకే. సో ఇవన్నీ యాడ్ అయినాయి. దానికి తోడు ఏంటంటే మీ పిల్లలు ఎవరు దీనికి తీసుకోరా? నా దగ్గరే ఉండి నాతో పాటు వర్క్ చేసే స్టాఫ్ కూడా కొంచెం లేరు. ఎవరి దారి వాడు చూసుకున్నారా? ఇప్పుడు మనోడున్నాడు రవి కొంచెం అదే ఆ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గింది. అది ఓకే. అంటే రవి కాకుండా వేరే ఇంకా ఉన్నారు కదా మీరు తెలుసుకుంటే? నాకు ఎముకబుల్గా ఉండేవాళ్ళు, నా దీంతో ట్రావెల్ చేసేవాళ్ళు. అయితే రవితో అయితే మీకు బాగా కుదిరింది అది, ఆ ర్యాపోర్ట్ అనేది మీ ఇద్దరి మధ్య బ్రహ్మాండం. ఉందా? లేదు ప్రస్తుతానికి, అది ఫర్ ది టైం బీయింగ్ లేదు. ఓకే. మీ పిల్లలు మరి? టోటల్ సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయండి. అవును. ఇవాళ నేను తీయలేను, టోటల్ సిస్టమ్స్ మారిపోయింది. అంటే ఎవరు డైరెక్టర్స్ మీ దగ్గర, ఔత్సాహిక దర్శకులు మీ దగ్గర రాలేదా? ఎందుకు వస్తారు, తీస్తుంటే వస్తారు. నేనే బాబు నేను ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అని చెప్పి నేనే చెప్తా ఉంటే ఫోన్లో వస్తూ ఉంటాయి స్టిల్ ఇప్పటికీ. సార్ మా దగ్గర సబ్జెక్ట్ ఉందండి, చెప్తామండి, మన బ్యానర్ బాగుంటుందని. మరి ఈ తరం ఫిలిమ్స్ అనేది ఒక గొప్ప బ్యానర్ కదా సార్. లేదు బాబు నేను సినిమాలు తీయట్లేదు ఇప్పుడు అని నేనే చెప్తా ఉంటే ఇంకా నా దగ్గరికి. సో మీరే అస్త్ర సన్యాసం చేసేదినట్టేనా అయితే? మరి మీ పిల్లలు ఎవరు ఈ దీంట్లోకి రాలేదా? ఆ ఇంట్రెస్ట్ లేవా? నేను పెద్ద ఎంకరేజ్ చేయలేదు సార్ వాళ్ళని. అవునా? ఓకే. ఉంది కానీ వాళ్ళకి వాళ్ళు ఉంది కానీ, బట్ నేను పెద్ద ఎంకరేజ్ చేయలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు అవి చేసుకుంటున్నారా? మా పెద్దబాబు వచ్చి యూఎస్లో ఏదో బిజినెస్లు. అబ్బాయి పేరు ఏంటి? పెద్ద అబ్బాయి పేరు? ప్రశాంత్. ఓకే. రెండో అబ్బాయి ప్రవీణ్. వాడిక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఓకే. విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తా అన్నాడు. దాంట్లో అనమాట, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు తను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళకి రాలేదన్నమాట ఇది ఉంది కానీ అదే చెప్తుంటే మీరు ఎంకరేజ్ చేయలేదు? చేయలేదన్న కోపం కూడా ఉంది ఉంటుంది అంతేగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు, పైగా ఒక ప్రజానాటి, ఒక అది ప్రజల కోసం పనిచేసినటువంటి, ప్రజల్లో చైతన్యం కోసం పనిచేసినటువంటి ఒక